మద్రాసులో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు కృష్ణరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేవారు, సారథి గారు సెక్రటరీగా ఉండేవారు, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. ఆ రోజున చాలా అద్భుతంగా అక్కడ ఉండగా చాలా బాగా నిర్వహించారు వారు. తర్వాత హైదరాబాద్ నిర్వహించడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడ అసోసియేషన్ లేదు. ఒక సందర్భంగా అందరం కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వైజాగ్ వెళ్ళి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు విమానంలో ఉండగా నేను ప్రపోజల్ పెట్టాను. మద్రాసులో ఉండగా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా పోయింది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని మనకి మనమే పరిష్కరించుకోవాల్సి వస్తుంది తప్ప అసోసియేషన్ సహాయం లేదు. మనం అసోసియేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళొక మంచి కార్యక్రమం చేయడానికి అందరం కలిసి వచ్చాం, అలాగే మనకు అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని ఆ రోజున విమానంలో నేను నిర్ణయం తీసుకోవడం, దానికి అందరూ కూడా ఓకే అంటే చెప్పడం, ఆ మరుసటి రోజునే రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని అందరం కలిసి మా అనే పేరు పెట్టి అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆ రోజున చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ప్రారంభించిన ఈ మా అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. బిగినింగ్లో దానికి ఆఫీస్ లేదు, రూపాయి ఫండ్ కూడా లేదు. ఆ రోజున మా ఆఫీస్లోనే పెట్టి మా స్టాఫ్ మెంబర్సే వర్క్ చేస్తూ కొన్నాళ్ళు ఒక 2 సంవత్సరాల పాటు అక్కడే చేసాం. ఆ తర్వాత ఈ బిల్డింగ్లోకి వచ్చి ఛాంబర్ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసోసియేషన్ పెట్టి తర్వాత ఫండ్ రైజింగ్ కోసం కొన్ని క్రికెట్ మ్యాచ్లు మేము కూడా కండక్ట్ చేసి కొంత డబ్బు చేసాం. అయితే బిగినింగ్లో మేము చేయగలిగింది చేస్తున్నది మాత్రం ఒకటే చేసాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆర్టిస్టులు అనాథగా ఉండిపోకూడదు, ఆఖరి యాత్ర ఘనంగా జరగాలి ఏ ఆర్టిస్ట్కైనా అని చెప్పి ముందు ప్రాముఖ్యత దానికి ఇచ్చాం. అనేక మంది ఆర్టిస్టులు చనిపోయిన రోజున ఇంట్లో రూపాయి కూడా లేని సందర్భాలు చాలామందికి ఉన్నాయి. అలాంటి వాళ్ళకందరికీ కూడా అంతిమ యాత్రని ఘనంగా జరిపించి ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా చేశాం. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించింది మేము 5-6 కలిసి చేసాం. అప్పుడు అందులో మురళీమోహను, ఇప్పుడున్న సారథి, చనిపోయిన ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇంకా వీళ్ళు మనం ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతో వ్యతిరేకత వచ్చినా సరే అసోసియేషన్ అంటూ లేకపోతే చాణక్య నీతి, ఒక పుల్ల అయితే ఈజీగా విరగలుగుతాం, గంపెడు కట్టెడు పుల్లలైతే గుప్పెడు పుల్లలైతే తెరవడం కష్టం అవుతుంది. అలాగనే అసోసియేషన్ పెట్టి ఆర్టిస్టులు అందరూ ఒక త్రాటి మీద ఉంటే ఎనీ అసోసియేషన్, అలాగా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది పెట్టి మనందరం కలిసి ఉంటే మనం ఏదన్నా సాధించుకోవడానికి కానీ ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అని పట్టుదలతో చాలా కష్టపడి నాగభూషణ్ గారు, గుమ్మడి గారు అందరూ, అందులో మురళీమోహన్ అప్పటి నుంచి కూడా చాలా చక్కగా, నేను ప్రెసిడెంట్గా 18 సంవత్సరాలు చేసిన మురళీమోహన్ గారు చాలా సంవత్సరాలు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఇలాగా పనిచేస్తారు ఆయన. అప్పుడే ఒక ట్రస్ట్ కూడా పెట్టాం మేము. ఇలాగ అందరికీ ఇబ్బంది పడే ఆర్టిస్టులకి, చిన్న ఆర్టిస్టులందరికీ కూడా ఏదో హెల్ప్ చేయాలి మనం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అంచేది వాళ్ళకి ఏం చేయాలని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో అమౌంట్ వేసి దాన్ని ఒక బ్యాంకులో వేసి దాన్ని వచ్చే ఇంట్రెస్ట్లని అందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేసాం. అప్పుడే ఒక బిల్డింగ్ కూడా కొనడం జరిగింది. ఆ బిల్డింగ్లోనే, సొంత బిల్డింగ్లోనే మేము అసోసియేషన్ నడిపించడం జరిగేది. చాలా గొప్పగా, మామూలుగా కాకుండా ఎవరూ ఏమీ లేకుండా అది చూసే తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా తయారు చేయడం జరిగింది. అలా ఉండే ఆ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్రాసులో చాలా గొప్పగా ఉన్న దశలో మనం అక్కడి నుంచి ఇక్కడికి మారడం జరిగింది కానీ అసోసియేషన్ మారలేదు. ట్రస్ట్ ఏం చేసామంటే అప్పుడు కొంచెం మనం ఇంకా ఎక్కువ మందికి చేయాలని చెప్పి ఆ బిల్డింగ్ని అమ్మేసి దాని మీద వచ్చిన డబ్బు కూడా ట్రస్ట్లో వేసి దాని ఇంట్రెస్ట్ని అందరికి ఇవ్వడం జరిగేదన్నమాట. ఇప్పుడు జయసుధ గారు అనగానే ఇండస్ట్రీ ఎవరండి, మీడియా ఎవరండి అందరు కలిసి ఆవిడకు సర్టిఫికేట్ ఇచ్చారు సహజ నటి అని.
అది ఆ సర్టిఫికేట్ని ఏదో అందంగా అద్దాలు కట్టి ఫ్రేమ్లో ఇంట్లో పెట్టుకోకుండా మనకి తెర మీద చూపించేసింది కనుక ఆవిడ నిజంగా సహజ నటే. ఆవిడ ఎంత సహజ నటి అంటే ఆవిడ చెల్లి అయితే చెల్లిలా కనపడుతుంది, అక్క అయితే అక్క, వదిన అయితే వదిన, భార్య అయితే భార్య, తల్లి అయితే తల్లి, ప్రియురాలు అయితే ప్రియురాలు. ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూర్చుంటే కుర్చీలో మా ప్రెసిడెంట్గా ఉంటుంది. అంటే అంత చక్కగా ఆ కుర్చీలో సరిపోతుంది. అంతే కదా, ఆ కుర్చీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ 2 years కూడా నువ్వే ఉండమ్మా, చాలా బాగుంది, నువ్వు కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది నాకని అని అంటుంది. ఎందుకంటే అంత సహజంగా ఆవిడ రూలింగ్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను యాక్చువల్గా 12 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ట్రెజరర్గా ఉన్నాను నేను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా జయసుధ కోసమే నేను ట్రెజరర్గా పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేస్తాను. అది ఓకే, అది ఎలాగూ తప్పదు, అది ఎలాగూ తప్పదు. ఎందుకంటే నేను అప్పుడు ట్రెజరర్గా ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, మురళీమోహన్ గారు ఉన్నవారు అందరికీ. అప్పుడు నేను సంతకాలు చేస్తుంటే చాలామంది పేద కళాకారులకి పెన్షన్ మీద చెక్కు మీద సంతకం పెడుతుంటే నాకు చాలా ఆనందం వేసేది. అంటే వాళ్ళకి పెన్షన్ చెక్ ఇస్తున్నందుకు. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ అదృష్టం, అంటే నేను గ్యారంటీగా చెక్కులు నా చెయ్యాలనేదే. ఎందుకంటే కోట్లు ఎప్పుడు సంతకాలు పెడుతుంటుంది. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, కోట్లు అంటే నాయి కాదు, ఇతరుల చెక్కుల మీద. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడపడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ కూడా గత 10-20 ఏళ్లుగా ప్రతి అధ్యక్షులు కూడా సంపూర్ణంగా వీటినన్నిటినీ నిర్వర్తిస్తూ మా నడపడం వల్లే ఈ రోజున ఒక గర్వకారణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. 2 పాయింట్లు, 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, అధ్యక్షులకు కానీ టీముకు కానీ యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నా, మా అధ్యక్షులు అందరూ ప్యానెల్లో అధ్యక్షుల కంటే 2 years డేట్ ఆఫ్ బర్త్ తక్కువ. మీరు రికార్డ్ ఎత్తుక్కోండి.